కూకట్పల్లి నియోజకవర్గంలో నిన్న కురిసిన భారీ వర్షానికి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఫతేనగర్లో అమృతనగర్ వాసుల ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో కాలనీ వాసులంతా వెళ్లి తమకు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తలదాచుకున్నారు. అయితే తమను పోలీసులు అడ్డుకున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చొరవ తీసుకుని తమను అక్కడే ఉండే విధంగా చేస్తారని కాలనీ వాసులు తెలిపారు. సుమారు 150 మంది కుటుంబాలకు పైగా కాలనీ వాసులు రాత్రంతా అక్కడే ఉన్నారు. నేడు బాధితులతో కలిసి జోనల్ కమిషనర్ను ఎమ్మెల్యే కలిశారు. 150 మంది కుటుంబాలను వెంటనే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నుంచి వర్షం స్టార్ట్ అయింది. బాలనగర్ ఏరియాలో మేము అందరం గుడిసెల్లో ఉన్నాం. కొందరు పనికి వెళ్ళిపోయారు, కొందరు ఏమో ఇంటికాడ ఉన్నారు. పనికి వెళ్ళిపోవడం ద్వారా కొందరు ఇంట్లో ఎవరు లేక చాలా మంది బియ్యంలు గాని సామాన్లు గాని అన్ని వాగులో కొట్టుకోవడం జరిగింది. కొందరైతే సామాన్లు లేకుండా అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా అమృతనగర్ తాండవాసులు మన రేవంత్ అన్న లేకపోతే కూకట్పల్లి మన కృష్ణారావు అన్న చొరవ తీసుకొని మా అమృతనగర్ తాండవాసులు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, గత 60 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి మేము అక్కడనే ఉన్నాము. అక్కడ ఉండి నానా విధమైన ప్రతి సంవత్సరం ఆడ వర్షం పడితేనే మాకు నిద్ర రాదు. అలాంటి సమస్య ఆడ మేము సఫర్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మన రేవంత్ రెడ్డి అన్న చొరవ తీసుకొని మాకు డబుల్ బెడ్రూమ్ అయినా గానీ లేకుంటే ఇందిరమ్మ ఇల్లు కింద గానీ ఏదో ఒక రకంగా మాకు ఇల్లు సమకూర్చాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఇప్పుడు సమస్య కాదు కాబట్టి మీరు చొరవ తీసుకొని అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అమృత తండ గత 60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి నిరుపేదలు ఎస్టీలు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ గుడిసెలు చూడడం జరిగింది. సుమారుగా ఇప్పటికో 10 మంది ఎమ్మెల్యేలు ఆ గుడిసెలు చూడడం జరిగింది. కానీ ఎవరు కూడా దాని నుంచి పెద్ద స్పందించలేకపోవడం. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 67 మందికి మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చాం. ఇంకొక 63 మందికి ఇవ్వాలి. 63 మంది కూడా కైట్లాపూర్లే ఇవ్వాలని చెప్పి కైట్లాపూర్లో ఆ రోజు లాటిన్లు ఇవ్వకుండా 145 ఇల్లు ఉన్న దాంట్లో వాళ్ళకి 63 ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు లాటరీ లేకుండా ఆ నిరుపేదలకి అన్న ఆలోచన చేశాం. మరి నిన్న జరిగినటువంటి 10% సెంటీమీటర్ వర్షం వస్తేనే నిన్న సుమారుగా ఇళ్లలో నీళ్ళు వచ్చి అప్పటికే రిటర్న్ ఇవ్వాలి కట్టినప్పుడు కూడా భయంకరం వచ్చి వాళ్ళ ఇళ్ళ నీళ్ళు పోయి చిన్న పిల్లలు కూడా అన్నం తినే పరిస్థితి, బియ్యం నడిచిపోయి బట్టలు తడిచిపోయి ఎన్నో ఇబ్బంది పడతా ఉన్నా. నిన్న నేను అందరు ఆఫీసర్తో మాట్లాడాను. వాళ్ళు ఏనన్నా ఒక తాన స్కూల్లో లేకపోతే బిల్డింగ్ లో పెట్టండి, రాత్రిపూట వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి ఒక్కరు పట్టించుకోకపోతే మాకున్నటువంటి ఆప్షన్ ఒకటే, ఏదైతే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి అలాట్మెంట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఉందో అందులో పోయి మేము ఉంటామంటే ప్రస్తుతానికి మీరు ఇలా మీకే అలాట్మెంట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వర్షం వస్తుంది చిన్న పిల్లలు అంటే అలా పంపించడం జరిగింది. మా బస్తీ పేరు అమృతనగర్ తాండా. మేము ఉండేది అక్కడ. ఇప్పుడు మేము పుట్టి పెరిగింది అక్కడే. 45 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. నేను పుట్టిందే నాకు 45 సంవత్సరం అయిపోయింది. నేను పుట్టింది అక్కడ అంటే మా అయ్యారి నుంచి అక్కడే ఉన్నాం మేము. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి ఇప్పుడైనా వస్తుందని వర్షం వచ్చేస్తుంది. ఎవరు వచ్చినా, ఏ ఆఫీసర్లు వచ్చినా, ఏ ఎమ్మెల్యేలు వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా కూడా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఏ వ్యక్తి కూడా వచ్చి ముందుకు వస్తలేరు. వచ్చిన ఉన్న సీఎం కూడా వచ్చి చూశారు. వచ్చి చూసి మీకు ఎట్లా బతుకుతారు ఎట్లా అని చెప్పేసి మా ఊరేనే మా మహిమనారే మాది కూడా అయినా చూసిపోయిండు. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కూడా చూసిర్రు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, శ్రీచంద్ర రెడ్డి ఉన్నప్పుడు కూడా చూసిర్రు. అందరు వస్తుర్రు పోతుర్రు కానీ ఎవ్వరు కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఎవ్వరు కూడా మాకు. రాత్రి ఏమైందంటే సడన్గా ఇంత వర్షం పడుతుందని మనం అనుకోలేము. ఎట్లా వర్షం పడిందంటే మొత్తానికి మాకు ఉన్న బియ్యం మునిగిపోయినాయి, ఉన్న బట్టలు పోయినాయి, చాలా ఇబ్బంది ఉండి మేము మొత్తానికి ఆగమాగం అయిపోయినాం. ఏం చేయాలో దిక్కు దొరకక ఏం చేసినామంటే ఎక్కడ పోవాలని చెప్పేసి కమిటీ లేదు, ఏం లేదు, ఏ ఆఫీసర్లు వచ్చినా కూడా ఏం పట్టించుకోకుండా ఏం చేయాలని చెప్పేసి మేము చేసినామంటే మాకు ఇస్తా అని చెప్పేసి ముసాపేటలో ఇస్తామని కొత్లాపూర్లో ఇస్తా అని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు కదా అని చెప్పేసి అందరికీ మా వాళ్ళకి చెప్పి మా భాషలో చెప్పేసి రాండయ్య మనం బతకాలంటే ఒకటే మార్గం అని చెప్పేసి నేను కొత్లాపూర్ తీసుకుపోయి ఆడపోయి ఉన్నాం. ఆడ ఉంటే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేసి నువ్వు ఎవరు పంపించారు అదని కాదు, మేము బతకడమే పెద్దదని అయినా మాకు పొద్దున పోతాము, వెళ్ళిపోతాం 6 గంటలు లేచిపోతాం అని చెప్పేసి అందరు బతలాడినా మళ్ళీ ఎమ్మెల్యే సార్ వచ్చి మీరు ఆడ ఉండండి, నేను ఏమైనా ఉంటే నేను మాట్లాడతా, నేను ఉన్నా మీ దగ్గర అని చెప్పేసి సార్ కూడా మాకు రాత్రి దాకా నేను ఉన్నా అని చెప్పేసి రాత్రి దాకా ఫోన్ చేసి పోలీసు వాళ్ళతో మాట్లాడారు, ఆఫీసర్లు మాట్లాడి కూడా మాకు కూడా కొంచెం ధైర్యం ఇచ్చారు.